వెల్కమ్ బ్యాక్. తిరుమల శ్రీవారి ఆలయంలో డిసెంబర్ 30 నుంచి వైకుంఠ ద్వార దర్శనాలు జరగనున్నాయి. వచ్చే ఏడాది జనవరి 8వ తేదీ వరకు వైకుంఠ ద్వార దర్శనాలకు టీటీడీ అనుమతినిచ్చింది. అయితే మొదటి 3 రోజులు సర్వదర్శనం భక్తులను మాత్రమే దర్శనానికి అనుమతినిస్తారు. సర్వదర్శనం భక్తులకు ఆన్లైన్లో డిప్ ద్వారా టోకెన్లు జారీ చేయనుంది టీటీడీ. కాగా 10 రోజుల్లో 8 లక్షల మంది భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పించేలా ఏర్పాట్లు చేస్తోంది టీటీడీ. తిరుమల శ్రీవారి ఆలయంలో డిసెంబర్ 30 నుంచి వైకుంఠ ద్వార దర్శనాలు జరగనున్నాయి. దీనికి సంబంధించి పూర్తి వివరాలను మా ప్రతినిధి మోహన్ ప్రసాద్ మనకు అందిస్తారు. ఈ ఏడాది కూడా 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనానికి అనుమతించనుంది టీటీడీ. డిసెంబర్ 30వ తేదీ నుంచి కూడా జనవరి 8వ తేదీ వరకు వైకుంఠ ద్వార దర్శనాన్ని భక్తులకు కల్పించనున్నారు. డిసెంబర్ 30వ తేదీ వైకుంఠ ఏకాదశి పర్వదినం కావడం, 31వ తేదీ ద్వాదశి పర్వదినం కావడం, జనవరి 1వ తేదీ కావడంతో ఈ 3 రోజులు కూడా కేవలం సర్వదర్శనం భక్తులను మాత్రమే దర్శనానికి అనుమతించేలా ఏర్పాట్లు చేస్తుంది. ఉదయం సమయంలో మాత్రం ప్రోటోకాల్ పరిధిలో ఉన్నటువంటి వ్యక్తులను స్వామివారి దర్శనానికి అనుమతించనున్నారు. అటు తర్వాత సర్వదర్శనం భక్తులను దర్శనానికి అనుమతించేలా ఏర్పాట్లు చేస్తుంది. సర్వదర్శనం భక్తులకు సంబంధించి ఆన్లైన్ విధానంలో దర్శన టోకన్లు జారీ చేసేలా టీటీడీ ఏర్పాట్లు చేస్తుంది. మొదటి రోజున సర్వదర్శనం భక్తులకు 62,000 టోకన్లు జారీ చేస్తుండగా, రెండో రోజు 69,000, మూడో రోజు 57,000 దర్శన టోకన్లు జారీ చేయనున్నారు. ఈ ఆన్లైన్ విధానానికి సంబంధించి నవంబర్ 27వ తేదీ నుంచి కూడా డిసెంబర్ 1వ తేదీ వరకు భక్తులు ఆన్లైన్ లోనే రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఇక డిసెంబర్ 2వ తేదీన ఈ డిప్ విధానంలో వారికి దర్శన టోకెన్లను జారీ చేయనున్నారు. దర్శన టోకెన్ కలిగినటువంటి భక్తులను మాత్రమే మొదటి 3 రోజుల పాటు దర్శనానికి అనుమతించేలా అయితే టీటీడీ ఏర్పాట్లు చేస్తుంది. ఇక మిగిలిన రోజులకు సంబంధించి ప్రత్యేక ప్రవేశ దర్శనం అంటే జనవరి 2వ తేదీ నుంచి కూడా 8వ తేదీ వరకు ప్రత్యేక ప్రవేశ దర్శనానికి సంబంధించినటువంటి భక్తులకు ఆన్లైన్ లోని దర్శన టోకన్లు జారీ చేయనున్నారు. ప్రతినిత్యం 15,000 చొప్పున 1,05,000 టోకన్లను జారీ చేయనున్నారు. ఇక శ్రీవాణి దర్శనానికి సంబంధించినటువంటి భక్తులను కూడా ప్రతినిత్యం 1000 టోకన్ల చొప్పున మొత్తం 7,000 టోకన్లను అయితే జారీ చేయనున్నారు. ఇక సర్వదర్శనం భక్తులు ముందు వచ్చిన వారు ముందు ప్రాతిపాదికన వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ద్వారా దర్శనానికి అనుమతించేలా అయితే టీటీడీ ఏర్పాట్లు చేస్తుంది. మొత్తంగా కూడా 184 గంటల సమయం లభిస్తున్నటువంటి నేపథ్యంలో 164 గంటల సమయాన్ని సర్వదర్శనం భక్తులకు కేటాయించినట్లుగా కూడా టీటీడీ అధికారులు అయితే పేర్కొంటున్నారు. మొదటి రోజున 20 గంటల అత్యధిక సమయం లభిస్తున్నటువంటి పరిస్థితి ఉంటుంది. ఆ రోజు విఐపీలకు సంబంధించి 4 గంటల 45 నిమిషాల దర్శన సమయాన్ని కేటాయించారు. సర్వదర్శనం భక్తులకు 15 గంటల 12 నిమిషాల సమయాన్ని కేటాయించారు. అటు తర్వాత విఐపీ దర్శనాలను క్రమంగా తగ్గిస్తూ వస్తున్నారు. 2-3 రోజులు విఐపీ బ్రేక్ దర్శనాలను 2 గంటలు మాత్రమే పరిమితం చేస్తుండగా, సర్వదర్శనం భక్తులను 16 గంటల నుంచి కూడా దర్శనానికి అనుమతించేలా కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక 4వ రోజు నుంచి కూడా 10వ రోజు వరకు విఐపీలకు సంబంధించి కేవలం 1:15 నిమిషాలు మాత్రమే కేటాయించారు. మిగిలిన సమయం అంతా కూడా సర్వదర్శనం భక్తులు, అదేవిధంగా దర్శన టోకెన్ కలిగినటువంటి భక్తులను దర్శనానికి అనుమతించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ 10 రోజుల పాటు విఐపీ ప్రోటోకాల్ పరిధిలోని వ్యక్తులను కూడా లఘు దర్శనానికి పరిమితం చేయనున్నారు. సర్వదర్శనం భక్తులను మహాలఘు దర్శనానికి పరిమితం చేయనున్నారు. దీంతో గంటలో దర్శనం చేసుకునేటువంటి భక్తుల సంఖ్య పెరిగేటటువంటి అవకాశం ఉంటుంది. దీంతో ఎక్కువ సంఖ్యలో భక్తులకు స్వామివారి దర్శన భాగ్యాన్ని కల్పించేటటువంటి సౌలభ్యం టీటీడీకి లభిస్తుంది అన్నటువంటి భావంతో ఈ నిర్ణయం అయితే తీసుకున్నారు. మొత్తంగా ఈ 10 రోజుల సంబంధించి దర్శన టోకన్ల జారీకి సంబంధించి ప్రస్తుతం టీటీడీ అయితే కసరత్తు ప్రారంభించింది. ఇది ప్రస్తుతం తిరుమలలో జరుగుతున్నటువంటి తాజా పరిణామాలు. కెమెరా పర్సన్ శ్రావంతో మోహన్ ప్రసాద్, ఎన్టీవీ తిరుమల నుంచి.